నమస్కారం. సాధారణంగా కిక్కిరిసిన ప్రేక్షకులు అంటారు. అటు ప్రేక్షకులు కిక్కిరిస్తున్నారు. ఇక్కడ డయాస్ కూడా కిక్కిరిస్తుంది. ఇంతమంది అభిమానులు, ఈ అభిమానులు లేదా బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కొత్త సంస్థని, కొత్త నూతన నిర్మాతలని, దర్శకుడిని అభినందించడానికి, ఆశీస్సులు అందజేయడానికి వచ్చేసినందుకు మీ అందరి అభిలాష ఫలించి ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలి. టైటిల్ చాలా బాగుంది, 'బాలుగాడి లవ్ స్టోరీ'. ముఖ్యంగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్స్ మంజుల గారు అండ్ బ్రదర్ భాస్కర్ గారు. ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున సంవత్సరానికి 200 సినిమాలు దాదాపు రిలీజ్ అవుతూ ఉంటే, ఆ 200 సినిమాల్లో పెద్ద హీరోలు, పెద్ద స్టార్స్ నటించే సినిమాలు కేవలం ఒక 25-30 మాత్రమే ఉంటాయి. మిగిలిన అన్ని సినిమాలు కూడా ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు మాత్రం ముందుకొచ్చి నిర్మిస్తున్న బట్టి సినిమా ఇండస్ట్రీకి ఫీడింగ్ దొరుకుతుంది. సినిమా ఇండస్ట్రీకి గ్లామర్ ఆ 30% అయితే సినిమా ఇండస్ట్రీ మనుగడకు కారణం ఈ 70% మంది కొత్త ఔత్సాహిక నిర్మాతలు. ఇలాంటి నిర్మాతలు డబ్బుల కోసం కాదు, ఈ ద్వారా సినిమాల ద్వారా డబ్బులు సంపాదించాలనే ఆశ కంటే కూడా మరొక సినిమా తీయగల శక్తినిస్తే చాలు అనేటువంటి లక్ష్యంతోనే వస్తారు తప్ప, ఈ సినిమా ఇండస్ట్రీని కేవలం మనీ కోసం కాకుండా వాళ్ళకున్నటువంటి సినిమాల పట్ల కానీ, సినిమా ఇండస్ట్రీ పట్ల కానీ తమని తాము ఆవిష్కరించుకునే లక్ష్యంతో వస్తారు తప్ప ఆ లాభాపేక్షతో రారు. ఇలాంటి వాళ్ళకి కనుక మరొక సినిమా తీసేంత ఆర్థిక స్తోమతని, విజయాన్ని కనుక ఈ సినిమాలు ఇచ్చినట్లయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కలకలలాడుతుంది అందరికి. ఎందుకంటే ఒక సినిమా అనేటువంటిది కొన్ని 100 మందికి పైగా జీవనోపాధిని కల్పించేటువంటి ఒక ప్రక్రియ. అలాంటి నిర్మాతలు ముందుకు వచ్చినప్పుడే సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది నిజంగా మనుగడ కొనసాగించగలుగుతుంది. ఈ సినిమా ముఖ్యంగా తేజ, ఇందాక బ్రదర్ మాట్లాడారు, శ్రీనివాస్ తేజ చిన్నతనకు మనకి ఒకటే ఎబిలిటీ అనేటువంటిది మనసుకు సంబంధించింది తప్ప శరీరానికి